వెల్కమ్ టు రవి కిరణాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్. కులగణన ఆదర్శమని రాహుల్ గాంధీ చెప్పారు, కానీ ఉన్న రిజర్వేషన్లు తగ్గించారని వ్యాఖ్య. కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న జగన్, టన్ను 30,000 పలికిన అరటి ఇప్పుడు 2,000కే పరిమితమైందని ఆవేదన. 18 నెలల్లో రైతులకు ₹1 ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదని విమర్శ. అసెంబ్లీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మాక్ అసెంబ్లీ నిర్వహించిన 175 నియోజకవర్గాల విద్యార్థులు, మా ఎమ్మెల్యేల కన్నా మీరే బాగా చేశారన్న సీఎం చంద్రబాబు. 28 ఏళ్లకి ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్న సీఎం. కేసనపల్లి కొబ్బరి రైతులతో పవన్ ముఖాముఖి. కోనసీమ కొబ్బరి రైతుల గొంతుకనవుతానని వ్యాఖ్య. సంక్రాంతి తర్వాత డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ. హైదరాబాద్ లో బీసీ రిజర్వేషన్ల కేటాయింపుపై మళ్లీ రాజకీయ వేడి మొదలైంది. కొన్ని జిల్లాల్లో బీసీలకు న్యాయం చేయకుండా ఇష్టానుసారంగా రిజర్వేషన్లు తగ్గించారని ఎంపీ ఆర్ కృష్ణయ్య తప్పుబట్టారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 23% ఇస్తామని చెప్పి చివరకు 11% కేటాయించడం తీవ్ర అన్యాయమన్నారు. ఇలా అర్హులైన బీసీలకు అవకాశాలు దూరమవుతున్నాయని ఆయన చెప్పారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా పరిస్థితి భిన్నంగా లేదన్నారు. అక్కడ కూడా మాత్రమే ఇవ్వడం వల్ల వేలాది బీసీ కుటుంబాలు నష్టపోతున్నాయని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతుండగా ప్రభుత్వం రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్లు హక్కుగానే మారాయని, వాటిని తగ్గించడం ద్వారా బీసీల అభివృద్ధి వెనక్కి సాగిపోతుందని వ్యాఖ్య. గ్రామ పంచాయతీలు 473 ఉంటే బీసీలకు 23 మాత్రమే కేటాయించారు. అలాగే అంటే 11%, 23 అని చెప్పుకుంటూ 11% ఇవ్వడం ఏమిటిదని నేను ప్రశ్నిస్తున్నా. రెండవది, ఖమ్మం జిల్లాలో 10% ఇంకా తక్కువ ఇట్లా కేటాయించారు. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల లోపల ఎలాంటి శాస్త్రీయత లేదు, హేతుబద్ధత లేదు, ఒక పద్ధతి లేదు. అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది. రాష్ట్ర అధికార యంత్రాంగం నిర్వహించిన సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలిసి పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు అర్పించారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పలు దిశల నుంచి వచ్చిన విద్యార్థులు అసెంబ్లీ కార్యకలాపాలను అనుకరిస్తూ ప్రశ్నోత్తరాలు, చర్చలు నిర్వహించారు. కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకమని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు అందించేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కాన్స్టిట్యూయెంట్ డేని పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా 175 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది 175 నియోజకవర్గ శాసనసభ్యులందరినీ ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతూ ఉంది. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాస్ సెట్. ముఖ్యమంత్రి గారు భీమవరంలో జరిగిన కొబ్బరి రైతుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. రైతుల సమస్యలు విని స్పందించిన పవన్ కళ్యాణ్, మీకు వరాలు ఇవ్వడానికి నేను సీఎం స్థానంలో లేను అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి బాధ్యతకు ఒక హద్దు ఉంటుందని, అభ్యర్థన చేయాలంటే ముఖ్యమంత్రిని అడగాలని ఆయన చెప్పారు. బడ్జెట్ విషయాన్ని ప్రస్తావిస్తూ, మీకు ఇవ్వాల్సినంత బడ్జెట్ నా దగ్గర లేదు అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందన్న దానిపై వివరంగా మాట్లాడిన పవన్, అన్ని డబ్బులను పథకాలకే ఖర్చు చేస్తే మౌలిక వసతులకు ఏం మిగులుతుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు చేశారు. అంటే డబ్బులు ఏం చేస్తాను, ఒక పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే, పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగులరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి. అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది. కానీ ఎవ్వరు కూడా, అలాగే నిన్న మాట్లాడుతున్న ఒక మీటింగ్ ఒకటి చేసాం.
చూస్తే మన దాదాపు 1,00,000 వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ఈ మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం. ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు. వాళ్ళు చేసిన తప్పులను యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి పేరుతో మహిళలను మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు సురేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కడప టౌన్ కు చెందిన సోమవరపు సురేంద్ర 2021లో క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఫిర్యాదుదారు సంవత్సరంలో మనకి క్రైమ్ నెంబర్ 306/24లో ఒకటి చీటింగ్ మరియు 498 కేసుల కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారీలో ఉన్నాడు. ఇతని కంప్లైంట్ యొక్క వర్షన్ ఏంటంటే ఇతను ఎవరైతే సోమవారపు సురేంద్ర అనే వ్యక్తి ఉన్నాడో ఇతను మాయమాటలు చెప్పేసి క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా మ్యారేజ్ చేసుకున్నాడు 2021లో. ఇతను ఏంటంటే మైనింగ్ బిజినెస్ చేస్తాను, కన్సల్టెన్సీ నడుపుతాను, నాకు పెట్రోల్ బంక్ ఉంది, దానికి శాంక్షన్ అయింది అని చెప్పి ఇట్లాంటివన్నీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి ఈమె దగ్గర ఉన్నటువంటి యొక్క డబ్బుని అంటే ఒక 9 లక్షల రూపాయల క్యాష్ని తీసుకున్నాడు. అలాగే ఒక 30 తులాల బంగారం కూడా ఇతను ఏం చేసిందంటే నా దగ్గర ఉంటే జాగ్రత్తగా ఉంటాయని ఒక ఏజెంట్ లాగా వ్యవహరించు, అంటే నీ బంగారం మొత్తం కూడా నీ దగ్గర సేఫ్టీ ఉండదు, నా దగ్గర సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి ఒక 30 తులాల బంగారం తీసుకున్నాడు. తీసుకొని 9 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇతను లాస్ట్ ఇయర్ ఇక్కడ భువనగిరి టౌన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇతని గురించి మేము విచారించగా తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఒక 3 అమ్మాయిల్ని విజయవాడకు సంబంధించిన ఒక 2 ఖమ్మం సంబంధించిన వాళ్ళని మోసం చేసిండు. అంటే వాళ్ళని కూడా ఏంటంటే ఫాల్స్ ప్రామిసింగ్ ఆఫ్ మ్యారేజ్, అంటే నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి కూడా వాళ్ళని కూడా చీటింగ్ చేస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ వాళ్ళతో సెటిల్ చేసుకుని వాళ్ళతో కేసులు కాకుండా వాళ్ళు విత్డ్రా చేయించుకున్నాడు. ఇప్పుడు గతంలో 3 ఇష్యూస్ అయిపోయిన తర్వాత ఇది 4th ఇష్యూ మన భువనగిరి టౌన్లోది. ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే కడపలో మళ్ళీ అగైన్ తను ఒక అమ్మాయిని కూడా మళ్ళీ చీట్ చేసి ఇంకొక అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి తెలుస్తుంది. జూబ్లీహిల్స్ కొత్త ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ మంగళవారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతుల మీదుగా ఆయన ప్రమాణం చేయడంతో కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కొత్తగా ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నవీన్ యాదవ్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హజారుద్దీన్, మేయర్, డిప్యూటీ మేయర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సభాభవనంలో సాదాసీదాగా జరిగిన ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్ కు నాయకులు అభినందనలు తెలియజేశారు. తిరుమల శ్రీవారి సేవలో మరోసారి విశేషమైన దాతృత్వం వెలుగుచూసింది. పిఎసి 1, 2, 3 భవనాల ఆధునీకరణ కోసం దాత మంతెన రామలింగరాజు మొత్తం 9 కోట్లు విరాళం అందజేశారు. తన కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేర్లతో ఈ విరాళాన్ని టీటీడీకి అందించడం ప్రత్యేకంగా మారింది. 2012లోనే ఆయన 16 కోట్లు విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. భక్తుల కోసం మెరుగైన సౌకర్యాల ఏర్పాటు తన కుటుంబం నమ్మకమని దాత తెలిపారు. పిఎసి భవనాలు ప్రతిరోజు వేలాది భక్తులు వినియోగించే కీలక కేంద్రాలు కావడంతో ఆధునీకరణ అవసరం పెరిగిన నేపథ్యంలో దాతృత్వం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి అది పిఎస్సిస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు. వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా వీరు మరింత డొనేషన్ ఇస్తారని ఆశిస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Behalf of my son-in-law Vansi Gadiraju and Netra, my daughter, we'd like to donate this 9 crores to these PSCs to improve these PSCs, and we're so glad to do this. And thank you for allowing us to do it.
గతంలో we gave 16 లక్ష్మీ హారానికి ఇచ్చామండి. దాని తర్వాత ఇంకా 5 కోట్లు మన తిరుచానూరు అన్నప్రసాదం కోసం, అన్నప్రసాదం బిల్డింగ్ కోసం. 2012లో ఇచ్చారు. 2012 16.6 crore మొత్తం పుట్ టుగెదర్ మనకి డొనేట్ చేయడం. ఓకే. మా తాతయ్యలు ఇద్దరు చైర్మన్స్ ఆఫ్ తిరుపతి అండి. గోకరాజు రంగరాజు గారు వాజ్ మై మదర్స్ ఫాదర్, అండ్ గోకరాజు కనకరాజు గారు వాజ్ వేగేశ్వర కనకరాజు గారు వాజ్ my mother-in-law's father. So I have a deep connection with Tirupati, and Baparaj Garu is Machanana. కనుమూరు బాబురావు. మనకి పూర్ పిలిగ్రిమ్స్ అంటే మనకు వచ్చే కామన్ పిలిగ్రిమ్స్కి ఎలా అయితే సేవ చేయొచ్చు దాని మీద అడిగి దాని మీద ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వేజ్ చేస్తే కామన్ పిలిగ్రిమ్స్ కి బెనిఫిట్. కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన రెండో రోజు పర్యటన చురుగ్గా కొనసాగుతోంది. బ్రాహ్మణపల్లి ప్రాంతంలోని అరటి తోటలను ఆయన స్వయంగా పరిశీలించారు. కనీస మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు తమ సమస్యలను వివరించగా జగన్ ఓపికగా వింటూ వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్ వెనుక ఉన్న పొలాల పరిస్థితిని కూడా ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాసెసింగ్ యూనిట్ పనితీరు, రైతులకు కలిగే లాభ నష్టాలపై అక్కడి స్థానికులతో జగన్ మాట్లాడారు. ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది. వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ నొక్కేవాళ్ళు, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు. ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూన్ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది. అక్షరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం అక్షరాల 7,746 కోట్ల రూపాయలు. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదానికోసం. కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగాయి. అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం. అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి. హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనికాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి. తాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి. మనగానపల్లి నుంచి గువాహతికి కూడా ట్రైన్లు నడిచేటివి. ఏకంగా 23,000 టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే, అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 3 లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగాం. బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు 2020, ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు 2022 వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది. ఇందిరమ్మ చీరల పంపిణీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు మంత్రి సీతక్క ఘాటుగా ప్రతిస్పందించారు. చీరల రంగు, నాణ్యతపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం వాస్తవం కాదని ఆమె స్పష్టం చేశారు. ఆడబిడ్డలు స్వయంగా ఎంపిక చేసిన డిజైన్ల ఆధారంగానే ఈ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని మంత్రి వివరించారు. చీరల రంగు బాగాలేదని అనడం పూర్తిగా రాజకీయ ప్రయోజనం కోసమేనని సీతక్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మరి ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ చీరలను చూసి ప్రతి ఆడబిడ్డ సంతోషపడుతుంటే సహజంగానే మీకు తెలుసు, ఆడబిడ్డలు సంతోషపడితే మరి బీఆర్ఎస్ నాయకులు, కల్వకుంట్ల కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని. అందుకనే మరి ఈ చీరలు బాగలేవని, లేదా ఎలక్షన్ల కోసమని, లేదా కొంతమందికే ఇస్తున్నారని ఏదేదో తప్పుడు కూతలు కూస్తున్నారు. అయ్యా, మీ చీరలు బాగున్నాయా, మేమిచ్చిన చీరలు బాగున్నాయో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమయ్యి గుండెలకు కత్తుకొని ఫోటోలు దిగి పెడతా ఉన్నారు. అది మీకు పాపం భయం అనిపిస్తుంది. మేము ఈ చీరలకు ఆర్డర్ ఇచ్చి దాదాపుగా 1 year కావస్తుంది. ముఖ్యమంత్రి గారు కన్న కళ ఏంటిదంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలి. 1 కోటి మంది మహిళలు కావాలి అంటే మరి 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాల్లో చేర్చాలనే లక్ష్యంతో ఈరోజు ఇచ్చిన 67 లక్షల చీరలు సరిపోవట్లేదని ఇంకా 33 లక్షల చీరల వరకు మరి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అంటే పూర్తిగా కోటి మందికి. దీన్ని నిస్సిగ్గుగా మరి హరీష్ రావు లాంటి ఒక నాయకుడు, అబద్ధాలకు కేరాపు హరీష్ రావు, నేను ఎప్పుడో చెప్పిన కదా, అబద్ధాలకు నిలువుటద్దామని. మేము 67 లక్షలకు ఆర్డర్ ఇచ్చినాం. 67 లక్షల చీరలు రాష్ట్రంలో పంపిణీ జరుగుతున్నది. అది గ్రామీణ ప్రాంతంలో ఒకసారి
మరి పట్టణ ప్రాంతంలో మరొకసారి, ఎందుకంటే చేనేత కార్మికులు ఏదో మేము దుబాయ్ నుంచి లేదా సూరత్ నుంచి కిలోల కొద్ది తీసుకొచ్చిన చీరలు కాదు. చేనేత కార్మికులు వాళ్ళు స్వయంగా నేర్చిన చీరలు మేము అక్కడే ఆర్డర్ ఇచ్చి. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత కవిత తీవ్రంగా విమర్శించారు. మొత్తం 129 దరఖాస్తులుండగా కేవలం 23 మందికి ఆమోదం తెలపడం కార్మికుల కుటుంబాలపై పెద్ద అన్యాయమని ఆమె అన్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ నైజాన్ని స్పష్టంగా చూపిస్తోందని, కార్మికుల సంక్షేమంపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇదే ఉదాహరణ అని కవిత వ్యాఖ్యానించారు. ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయటపెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మిగతా 65% మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లోకి వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చారు. అందులో కూడా సీనియారిటీని పాటించలేదు. అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్, అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ 10 మందిలో ఒకరుగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము, మాకు చేతనైతే లేదు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం, కేవలం 18% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు. అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి 80-85% వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది. ఇదంతా ఎందుకోసం చేసేది? డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి, సింగరేణి సంస్థ కొనసాగాలి, సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది. కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగలో దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ అంశాలే లేకుండా, ఆలోచనే లేకుండా, సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ 18% మందికి అన్ఫిట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం. అంటే పోరాటాలు చేసి రోడ్ల మీద వడేదా. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో జరిగిన పరామర్శ కార్యక్రమం భావోద్వేగంగా కొనసాగింది. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు చింత నిప్పు సుధాకర్ రావు కుటుంబ సభ్యులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఎంపీ రఘురామరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ కూడా ఆయనతో కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైరా మున్సిపాలిటీ 6వ వార్డులో నివసిస్తున్న సుధాకర్ రావు మరణం పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విచారం కలిగించిందని మంత్రి తెలిపారు. ఉన్నాయండి సార్, ఏం కాదు. ఇంకో ఫోటో దింపుతుంది కొద్దిగా అయిపోయింది. సంతోషం, ఎప్పుడు ఆనందపడ్డాను. చాలా సింపుల్ మనిషి, వృత్తివాడు. ఖర్చులు జరగదు.
అయ్యప్పమాల వేసుకున్నందుకు కంచన్బాగ్ ఎస్ఐకు డీఎస్పీ మెమో జారీ చేయడంపై హిందూ ధర్మరక్ష ఫౌండర్ చీకోటి ప్రవీణ్ తీవ్రంగా విమర్శించారు. సెలవు పెట్టి మాల వేసుకోవాలని అధికారులు చెప్పడం విచిత్రమని, 40 రోజుల అయ్యప్ప దీక్ష కోసం పోలీసులకు ప్రభుత్వం అంతకాలం సెలవులు ఎలా ఇస్తుందో ప్రజల్లో ప్రశ్నలు వస్తున్నాయని ఆయన అన్నారు. డీఎస్పీ వ్యవహారం హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉందని ప్రవీణ్ వ్యాఖ్యానించారు. ధర్మాచరణ చేస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవడం అనవసర ఆంక్షలా కనిపిస్తోందని, ఇలాంటి సందర్భాల్లో పై స్థాయి అధికార బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సంబంధిత అధికారి మెమో జారీ చేశారు. ఎవరన్నా మాట్లాడితే అర్థం పడతాం ఉండాలి. ఇది హిందూ దేశము. 40 రోజులు లీవ్ పెట్టుకోమంటే మీరు లీవ్ ఇస్తారా? 40 రోజులు ఒకవేళ ఇచ్చిన పే ఆఫ్ లాస్ ఎవరు కావాలి? అయినా మా దేశం హిందూ దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని మీరు పోలీస్ శాఖలో ఉండి, పోలీస్ శాఖలో కూడా ఏం చేస్తారు? ఖాకీ యూనిఫామ్ వేసుకొని నల్ల రంగు కండువా వేసుకుంటారు. అందులో తప్పు లేదు. చెప్పులు వేసుకోరు, తప్పు లేదు. అదే ముస్లింల పండగ రంజాన్ మాసంలో స్పెషల్ అలవెన్స్లు ఇస్తారు. 4 గంటలకే వదిలేస్తారు. నమాజ్ చదవడానికి 5 పూటల పర్మిషన్ ఇస్తారు. మరి హిందువుల పండగలకు వచ్చే వరకే మరి ఎందుకు ఈ వత్తాసని నేను అడుగుతున్నాను. ఈ డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తుంది? మరి హిందువులందరూ కూడా మరి అయ్యప్ప స్వాములు కానీ హిందువులందరూ కానీ మరి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మరి ముఖ్యంగా పోలీస్ శాఖ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖలో ఇట్లాంటి తప్పిదాలు జరిగితే మాత్రం ఏ హిందూ సంఘాలు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకుర్రు, దాచుకొని భద్రంగా పెట్టుకుర్రు. మరి హోంశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన మీటింగ్లలో ఏం జరగాలి, ఏం చెప్పాలి, హిందువుల మనోభావాలు కించపరచుకుంటా పోలీసులు ఎట్లా వ్యవహరించాలి అనేది మీకు చెప్పలేదా? మరి మీరు నేర్చుకోలేదా? మిమ్మల్ని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు తక్షణము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వెనకటికి ఒకడు కొండంత రాగం తీసి చివరికి గాడిద పాట పాడిందంట అన్న సామెతను ఉదహరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పని కూడా అంతే అని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీసీలకు 24% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, అది తక్కువైందంటూ కాంగ్రెస్ అప్పట్లో విపరీతమైన ప్రచారం చేసింది అని కేటీఆర్ గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ పూర్తిగా నమ్మక ద్రోహమైందని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు వాటిని కేవలం 17%కి మాత్రమే తగ్గించడం బీసీలను మోసం చేసినట్టేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లు. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందా నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏంటంటే అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్ధం చెప్పిండు. తెలంగాణలో మేము చేసేసినాం, 42% ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు, ఢిల్లీలో చెప్తాడు. అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన, దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి. ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి, మంత్రులకు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా. అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఆడికెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళకు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే. మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది. వీళ్ళు ఇన్నాళ్లు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది. కాబట్టి బీసీ సోదరులు, ముఖ్యంగా సోదరీమణులు, మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీరా, కాళోజీ నారాయణరావు చెప్పినట్టు కసిదీరా కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్. కులగణన ఆదర్శమని రాహుల్ గాంధీ చెప్పారు, కానీ ఉన్న రిజర్వేషన్లు తగ్గించారని వ్యాఖ్య.
కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న జగన్, టన్ను 30,000 పలికిన అరటి ఇప్పుడు 2,000కే పరిమితమైందని ఆవేదన. 18 నెలల్లో రైతులకు ₹1 ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదని విమర్శ. అసెంబ్లీలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మాక్ అసెంబ్లీ నిర్వహించిన 175 నియోజకవర్గాల విద్యార్థులు, మా ఎమ్మెల్యేల కన్నా మీరే బాగా చేశారన్న సీఎం చంద్రబాబు. 28 ఏళ్లకి ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్న సీఎం. కేసనపల్లి కొబ్బరి రైతులతో పవన్ ముఖాముఖి. కోనసీమ కొబ్బరి రైతుల గొంతుకనవుతానని వ్యాఖ్య. సంక్రాంతి తర్వాత డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రవి కిరణాల న్యూస్.